ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇవాళ రెండవ రోజు విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. మొదటి రోజు కవితపై ప్రశ్నల వర్షం కురిపించింది సీబీఐ. ఈ స్కామ్ లో ఉన్న వారితో కవితకు గల సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై సీబీఐ మొదటి రోజు ప్రశ్నించింది. విజయ్ నాయర్ ఇతరుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల తరలింపు, ఆప్కో చెల్లించిన డబ్బులను ఇతరుల నుండి వసూలు చేయడంలో ఎంచుకున్న పద్ధతులపై ఆమెను ప్రశ్నించారు. అప్రూవర్ గా మారిన వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను సిబిఐ తమ కస్టడీలో ప్రశ్నిస్తోంది. ఇద్దరు మహిళా అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపటితో సిబిఐ కస్టడీ ముగుస్తోంది. రేపు కవితను ఉదయం 10:30 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. కవిత ఈ సిబిఐ కేసులో ఎంతవరకు దర్యాప్తుకు సహకరించారు, కవితను ఏ ప్రశ్నలు అడిగారు, కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అన్న అంశాలని నేరుగా సిబిఐ కోర్టుకి వివరించడం జరుగుతుంది. తదుపరి కవిత కస్టడీని పొడిగించమని చెప్పి కోరడం కానీ, లేక జ్యుడిషియల్ కస్టడీకి తరలించమని చెప్పి కానీ కోరే అవకాశం ఉంది. ప్రధానంగా లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్ర పైన ప్రధానంగా కవిత సూత్రధారి, పాత్రధారి 100 కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా చేరవేయడంలో కవితే కీలక సూత్రధారి అని చెప్పి సిబిఐ తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. ఇటు సమీర్ మహేంద్రు, అలాగే విజయ్ నాయర్తో పాటుగా ఈ కేసులో కవిత కోసం పనిచేసిన బుచ్చిబాబు, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిళ్ళై వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్తో పాటుగా అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అలాగే దినేశ్వరరావు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సిఆర్పిసి 160, 164 కింద వాళ్ళ వాంగ్మూలాలు రికార్డ్ చేయబడ్డాయి. సో వాటి ఆధారంగానే ప్రస్తుతం కవితను ప్రశ్నిస్తున్నారు. గతంలో కవితను సిబిఐ అరెస్ట్ చేయక మునుపు ఇటు 2021 డిసెంబర్ 11 ఆమె నివాసంలో, అలాగే గత ఏప్రిల్ 6వ తేదీన తీహార్ జైల్లో ప్రశ్నించినప్పుడు కవిత తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు, దాటవేత సమాధానాలు ఇవ్వడం, అలాగే అప్రూవర్లు ఇచ్చిన అంశాల వాంగ్మూలాలకు సంబంధించి సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతోనే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో కస్టడీలో అనేక అంశాలపైన లిఖితపూర్వకంగా అలాగే మౌఖికంగా కూడా ఆమె నుంచి సమాధానాలు రాబడుతున్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఆమె స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. పూర్తిగా వీడియోగ్రఫీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో రేపు కేసు దర్యాప్తుకి ఏ విధంగా ఆవిడ సహకరించారు అన్న విషయాన్ని కోర్టుకి తెలియపరచడంలో ఆమె ఇచ్చిన సమాధానాలు, ఈ వీడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా కోర్టుకు కూడా తెలియపరచడం జరుగుతుంది. ప్రధానంగా కవితకు వ్యతిరేకంగా నిందితుల వాట్సాప్ చాట్స్లో కవిత జరిపిన చాట్స్ కానీ, అలాగే హోటల్స్లో జరిగిన సమావేశాలకు సంబంధించిన ఫోటోలు కానీ ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. అలాగే మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా సిబిఐ వద్ద ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటి ఆధారంగానే ప్రస్తుతం కవితను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో ఈరోజు ముఖ్యంగా ఈ కస్టడీలో భాగంగా కవితను అనేక ప్రశ్నలు సుమారు 6 నుంచి 7 గంటల పాటు ఒక రోజులో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. కవితకు ఇంటి భోజనాన్ని అనుమతించడం జరిగింది. అలాగే కావాల్సిన సదుపాయాన్ని కూడా కోర్టు సిబిఐ కస్టడీలో కల్పించాలని చెప్పి సిబిఐని ఆదేశించడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకి కేటీఆర్ కవిత సోదరుడు ఆమెను కస్టడీలో కలవబోతున్నారు. నిన్న కవిత భర్త అనిల్, అలాగే న్యాయవాది మోహిత్ రావు, అలాగే పిఏ శరత్ నిన్న కస్టడీలో ఉన్నప్పుడు కలిశారు. ఈరోజు రెండో రోజు ఇటు కవిత సోదరుడు కేటీఆర్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. సో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సిబిఐ కస్టడీలో ఉన్న కవితను కేటీఆర్ కలిసి ముఖ్యంగా మనోధైర్యాన్ని ఇచ్చి న్యాయపరంగా అన్ని రకాలుగా పోరాటం చేద్దామని చెప్పి ఆయన కవితకు వివరించే అవకాశం ఉంది. అలాగే పలువురు న్యాయవాదులతో కూడా కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం కల్పిస్తోంది. గోపి, తిహార్ జైల్లో ఉన్నప్పుడు విచారణ జరిగింది. అయితే కవిత నుండి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు, విచారణ ముందుకు సాగలేదంటూ ఇప్పుడు సిబిఐ కూడా విచారణ జరుపుతుంది. అవే సమాధానాలు కవిత ఇప్పుడు కూడా ఇస్తే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇక్కడతో ఆమె సమాధానాలతో సంతృప్తి చెందకపోతే నెక్స్ట్ సిబిఐ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? కస్టడీలో కవిత విచారణకు సహకరించకపోయినట్లయితే కనుక కవితను ఫర్దర్ కస్టడీ ఎక్స్టెన్షన్ని కోరే అవకాశం ఉంది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కవిత కస్టడీలో ఏ విధంగా వ్యవహరించారు అన్న విషయాల్ని సిబిఐ కోర్టుకు వెల్లడించడం జరుగుతుంది. అలాగే తదుపరి కస్టడీని పొడిగించమని చెప్పి కోరే అవకాశం ఉంటుంది. 14 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని నిందితుల్ని ప్రశ్నించే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటాయి కాబట్టి సో కేవలం 3 రోజుల కస్టడీకే ఇవ్వడం జరిగింది మొదట. సో ఇంకా
11 రోజుల అవకాశం ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఒకవేళ కస్టడీ అవసరం లేదు ఇక సమాధానాలు ఇదే విధంగా చెప్తున్నారు మరో కోణంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది అని చెప్పి సిబిఐ భావిస్తే కనుక జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం కూడా ఉంటుంది సో తదుపరి కవితను ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తే కనుక తీహార్ జైలుకి తరలించడం జరుగుతుంది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్ట్ అయి 10 రోజుల ఈడీ కస్టడీ ఎదుర్కొన్న అనంతరం ఇటు మార్చి 26 నుంచి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగానే తీహార్ జైల్లో జైలు నెంబర్ 6లో కవిత ఉంటున్నారు సో నెక్స్ట్ ఇప్పుడు సిబిఐ కేసులో కూడా కస్టడీలో ఆమె విచారణకు సహకరించకపోయినట్లయితే కనుక నెక్స్ట్ కస్టడీని ఎక్స్టెండ్ చేయమని చెప్పడం కానీ లేక ఇక ఈ కవిత నుంచి ఎటువంటి ఆధారాలు సరైన సమాధానాలు రావట్లేదని భావిస్తే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకే తరలించమని చెప్పి కోరే అవకాశం అయితే ఉంటుంది రైట్ గోపి.